సీనన్న గారికి, మళ్ళా మన వైస్ చైర్మన్ షేక్ మున్నా గారికి, కమిషనర్ గారు, హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళు, మన లేబర్లు అందరికీ నమస్కారం. ఇవాళ ఈ హెల్త్ క్యాంప్ అనేది మీకోసం, ఎందుకంటే మీరు బాగుంటేనే ఆర్మూర్ బాగుంటుంది. ఎందుకంటే ఆర్మూర్లో చెత్త అనేది ఏదైనా మొత్తం క్లియర్ ఉంటేనే మేము ఉన్న వాళ్ళకు కూడా బాగుంటాం. ఇప్పుడు మీరు చేయకపోతే మేము కూడా హాస్పిటల్స్కి వెళ్ళాల్సిందే. ఇవాళ మీకు హెల్త్ క్యాంప్ పెట్టే అవసరం ఏమొచ్చిందంటే మీరు మంచిగా ఉంటేనే మేము మంచిగా ఉంటాం. కమిషనర్ గారికి, గౌరవ కమిషనర్ రాము గారికి, అదేవిధంగా జైర్ భాయ్ గారికి, హెల్త్ డిపార్ట్మెంట్ మేడం, శానిటరీ ఇన్స్పెక్టర్ గారు, అదేవిధంగా మేనేజర్ గారు, మనం ఈరోజు మన మున్సిపల్ సిబ్బందికి హెల్త్ క్యాంప్ పెట్టడం చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే వాళ్ళు మంచిగా ఉంటేనే మున్సిపాలిటీ మంచిగా ఉంటుంది. మున్సిపల్ నడుస్తుందంటేనే ఈ వర్కర్లతోని. కాబట్టి ఆర్మూర్ కూడా నీట్గా ఉందంటేనే మీతోని మీరు ఆరోగ్యంగా ఉండాలనేది మా నిర్ణయం, మా కోరిక. కాబట్టి అది దృష్టిలో పెట్టుకునే ఈ ప్రోగ్రామ్ని చేస్తున్నాం. మీరు కూడా అదేవిధంగా ఆరోగ్యంగా ఉండాలా, మీ పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవాలా. మంది ఇళ్ళల్లో ఎట్లయితే మీరు క్లీన్ అండ్ గ్రీన్ రోడ్ల మీద ఎట్లా చేస్తున్నారో మీ ఇంటి దగ్గర కూడా అట్లనే ఉంచుకుంటే రోగాలు సగం మీకు నివారణ అవుతుంది. అదేవిధంగా మీరు డ్రైనేజ్ తీసినప్పుడు కూడా మీరు అందరూ మాస్కులు పెట్టుకోవాలా. మీరు మాస్కులు పెట్టుకుంటలేరు, దానివల్ల కూడా మీకు రోగాలు వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. కాబట్టి మీకు ఏమైనా వస్తువులు లేకపోతే కూడా మన మున్సిపల్ నుంచి ప్రతిదీ కొనియడానికి రెడీ ఉన్నాం. డ్రెస్సులు ఇచ్చినాం, ఆఫ్రాన్లు ఇచ్చినాం. అదేవిధంగా మీకు ఏ లేడీస్కి కూడా చీరలు ఇచ్చినాం. మన అవుట్సోర్సింగ్ సిబ్బందికి కూడా డ్రెస్సులు ఇచ్చినాం. ఒక ఎంసీఏ అనే ఒక బ్రాండ్ని క్రియేట్ చేసి మన మున్సిపాలిటీది ప్రతి వాళ్ళకు కూడా డ్రెస్సు ఉండే విధంగా మనం నిర్ణయం తీసుకున్నాం. ఆ డ్రెస్సులు లేని వ్యక్తులకు కూడా ఆబ్సెంట్ చేస్తామని మన శానిటరీ ఇన్స్పెక్టర్ గారు కూడా చెప్పడం జరిగింది. ఇదే దృష్టిలో పెట్టుకొని, ఎందుకంటే మీకు కూడా డ్రెస్సులు అనేటివి ఉంటే కూడా ఎక్కడ కూడా ఇబ్బంది రాదు. మిమ్మల్ని పోలీసు వాళ్ళు పట్టుకోవడం కానీ ఏదైనా ఇబ్బంది అయితే కూడా అరే మున్సిపల్ అనే దాని మీద వాళ్ళు వదిలేస్తారు. కాబట్టి మీరు కూడా దాన్ని మెయింటైన్ చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నా. కంపల్సరీ డ్రైనేజీ తీసే వ్యక్తులు మాస్క్ పెట్టుకోరి. మాస్కులు కావాల్సిన ఏమేమి కావాలన్నా మా శానిటరీ ఇన్స్పెక్టర్ గజానాథ్ గారికి చెప్పి మీకు ఇప్పించేస్తాం. కంపల్సరీ మెయింటైన్ చేయాలి. ఇప్పుడు డాక్టర్లు ఉన్నారు చూడండి, మన పక్కకే కూర్చున్నారు, వాళ్ళు పెట్టుకునే కూర్చున్నారు. అది ఆరోగ్యం మీకే మంచిగా ఉంటుంది నేను చెప్పేది, అర్థమైంది కదమ్మా. అదేవిధంగా ఇట్లాంటి క్యాంపులు రెగ్యులర్గా 6 నెలలకు ఒకసారి నిర్వహించాల్సిందిగా మా కమిషనర్ గారిని కూడా నేను కోరుతున్నా. ఎందుకంటే ఇటువంటి క్యాంపులు చాలా అవసరం సార్ మున్సిపల్ సిబ్బందికి. ఎందుకంటే వాళ్ళు ఉండేదే చెత్త చెదారంలో ఉంటారు. కాబట్టి మీరు కొద్దిగా నిర్ణయం తీసుకుని ఒక 6 నెలలకు ఒకసారి కండక్ట్ చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నా. ఏ సమస్య ఉన్నా కమిషనర్ గారి దృష్టికి తీసుకొచ్చి రెగ్యులర్గా వర్క్ చేయండి. ఆబ్సెంట్లు తక్కువ ఉండేటట్లు చూసుకోండి. మున్సిపాలిటీని మనం అందరం కలిసి చేస్తేనే ఈ మున్సిపాలిటీ అనేది మీ అందరిది, ఒక్కరిదో ఇద్దరిదో అనేది కాదు, అందరిది. కాబట్టి దాన్ని దృష్టి పనిచేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటున్నాం. ఎప్పుడైనా మనకు సేవలు అందించడానికి సిద్ధంగా ఉన్నారు. వాళ్ళు మనం కోరిందే తడవుగా వాళ్ళు సహకారం ఎప్పుడు కూడా అందించడానికి ముందెత్తాడు. సో వాళ్ళకు కూడా నా కృతజ్ఞతలు. ముందుగా అందరం కూడా ఈ స్వచ్ఛత ఈ సేవ కార్యక్రమంలో మనం ప్రారంభించుకున్న ఈ హెల్త్ క్యాంప్ని అందరూ కూడా విజయవంతం చేయాలని చెప్పేసి కోరుతూ అందరికీ కూడా ఈ కార్యక్రమానికి వచ్చినందుకు కృతజ్ఞతలు తెలుపుతున్నాను. అందరూ కూడా ఒకరి తర్వాత ఒకరు వచ్చేసి చెక్ చేయించుకోవాల్సిందిగా కోరుతున్నాను.